హలో నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. ప్రస్తుతం మనం అయితే హైదరాబాద్లో ఉన్న ఫేమస్ వాటర్ మిలన్ షాప్ అనేసి చెప్పొచ్చు. మేడం, ఇక్కడికి రావాల్సిన కారణం ఏంటి? చాలా షాప్స్ ఉన్నాయి కదా, ఇక్కడే తినాలి అని ఎందుకు అనుకుంటున్నారు? ఇక్కడ స్వీట్ ఉంటాయండి వాటర్ మిలన్ అండ్ లైక్ ఇట్స్ సెంటర్ ఆఫ్ ద సిటీ and we like this flavor and the taste. That's why we'll come and we'll buy and we'll అంటే జనాలకి ఇక్కడ ఉన్న షాప్ ఎన్ని ఇయర్స్ నుంచి తెలుసు మేడం? since 5 years I am coming here, but I don't know when it started. So from 5 years ago I am coming. అంటే ప్రైస్ కానీ క్వాలిటీ కానీ మనకు అనుకూలంగా ఉన్నాయా ఇక్కడ? రీజనబుల్ ఉంటాయి మేడం. ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ తినాల్సి వస్తుందా, లేకపోతే స్వీట్ ఉంది బాగుంది అని తినాల్సి వస్తుంది? అట్ ద సేమ్ టైమ్ ఈ టైంలో లైక్ లంచ్కి ప్రిఫర్ చేయరు, అంటే రైస్కి ప్రిఫర్ చేయరు సమ్మర్ సీజన్ కాబట్టి. సో ఫ్రూట్ అయితే మనకి ఎనర్జీ వస్తుంది, వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి వాటర్ మెలన్ ప్రిఫర్ చేస్తారు. అంటే కొంతమంది క్వాలిటీ ప్రైస్ని చూడరు, ఎక్కువ జనాలు ఉన్నారు కదా మనం కూడా వెళ్ళి తింటే బాగుంటుంది అని దానికోసం వచ్చి తింటారు మేడం. యాక్చువల్లీ వాటర్ మిలన్ని చూసి ఎవరైనా టెంప్ట్ ఒకటి అవుతారు. మళ్ళీ ఏంటంటే 30 రూపీస్కి ఇట్స్ రీజనబుల్ ప్రైస్ కాబట్టి ఇంకా మనం ఇంట్లో వెళ్ళి అది తీసి కోసి తినే టైం ఉండదు కాబట్టి ఆకలి వేసినప్పుడు ఇంకా ఏదో ఒకటి ఇది ఉంది కదా బాగుంటుంది వాటర్, మనకు ఒక న్యూట్రిషియస్ ప్రోటీన్ ఫుడ్ కదా అన్నట్టు ఫ్రూట్స్ అనేది తినేస్తాం. సో వర్తే అంటారు మీరు. థ్యాంక్ యూ మేడం. సార్, మీరు ఇక్కడికే ఎందుకు వచ్చి తింటున్నారు? చాలా వాటర్ మిలన్ షాప్స్ ఉన్నాయి కదా. ఎప్పటి నుంచో చూస్తున్నా, చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఎప్పటి నుంచో ఉందని వస్తున్నాను. అంటే క్వాలిటీ కానీ ప్రైస్ కానీ మనకు అనుకూలంగా ఉన్నాయా సార్? చీప్ అండి. అవును. ఓకే, మరిన్ని విషయాలు ఈ వెండర్ని అడిగే తెలుసుకుందాం రండి. హాయ్ సార్. సార్, ఇక్కడే షాప్ పెట్టాలి అని మీకు ఎందుకు అనిపించింది అసలు? నాకైతే ఏం అనిపించలేదు. అంటే ఫస్ట్ అరటి పండ్లు అమ్మినారు, తర్వాత 1 year తర్వాత మొత్తం ఎంప్లాయీస్ ఏరియా కదా, వాళ్ళు బ్రేక్ఫాస్ట్కి అట్లా బయటికి వస్తారు. వాళ్ళు అరటి పండ్లు అప్పుడు మస్తు తినేటోళ్ళు. తర్వాత అర్థమైంది చెట్టు కింద వాటర్ మిలన్ పెడదామని వాటర్ మిలన్ పెట్టి. అసలు ఇంతమంది జనాభా వస్తున్నారు, దీనికి ఉన్నంత ప్రత్యేకత అసలు ఏంటి సార్? అంటే క్వాలిటీ మెయింటైన్ ఉంటుంది, స్వీట్ ఉంటుంది, ప్లస్ నీట్నెస్, అంటే బాల్ క్వాంటిటీ, మళ్ళీ పీస్ క్వాంటిటీ అన్నీ మన దగ్గర మస్తు ఉంటుంది. దేశంలో ఎన్నో బిజినెసెస్ ఉన్నాయి, సో ఈ బిజినెస్ ఎందుకు పెట్టాలనిపించింది మీకు? దేవుడు అవకాశం మనకి ఇచ్చిండు అంతనే, మనకు ఆలోచన ఏం లేకుండా. అంటే కొంతమంది బిజినెస్ పెట్టాలి అంటే అది రన్ అవుతుందా లేదా, సక్సెస్ అవుతుందా లేదా అని ఆలోచిస్తూ ఉంటారు. సో మీరు బిజినెస్ పెట్టే ముందు మీరేమనుకున్నారు అసలు? అంటే మనకు పెద్దోళ్ళు గాడ్ గిఫ్ట్ లాగా వచ్చింది మనకు, దానికి మనం సపోర్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో ఇదే ప్లేస్లో ఎందుకు పెట్టాలనిపించింది? ఈ నేచర్ని చూసా లేకపోతే ఏంటి? లేదు, అప్పుడు ఇక్కడ నుంచి సింగిల్ రోడ్ ఉండే, అంటే ఇది సెక్రటరేట్, మళ్ళీ మనకు ఏజీ ఆఫీస్, మళ్ళీ కరెంట్ డిపార్ట్మెంట్ ఆఫీస్, అందరు ఒక్కటే జాగాలో ఉన్నారని ఇక్కడ చూసి పెట్టినాం. అంటే వింటర్లో రెయినీ సీజన్లో కూడా ఇలానే బిజినెస్ రన్ అవుతుందా, లేకపోతే సమ్మర్లో మాత్రమే ఎర్న్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? అంటే సమ్మర్లో ఎండాకాలం ఎట్లా, ఎండాకాలంలో ధూప్ అవుతుంది, జనాలకి బయట తిరిగి వస్తారు, ఒక నీడలో నిలబడి తినడమని ఉంటుంది. వర్షాకాలంలో ఏముంటుంది అంటే ఒక కార్లో వస్తారు, నిలబడి పెద్ద అంబ్రెల్లా ఉంటుంది, అంబ్రెల్లా కింద నిలబడి తింటారు. అలవాటు అయిపోయింది జనాలకి. అంటే వింటర్లో అయినా రెయినీ సీజన్లో అయినా మీ బిజినెస్ ఇలానే రన్ అవుతుంది? ఇలానే రన్ అవుతుంది. సో రోజుకి ఎంతమంది వస్తారంటారు? చెప్పలేము, ఇట్లా దింపుతాం, కోస్తాం, మిగిలితే మళ్ళీ గోడాన్ని తీసుకుపోతాం. సో ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఈ బిజినెస్ పెడుతున్నారు మీరు? 41 years ఈ ఇయర్కి కంప్లీట్ అయింది. ఓ, చాలా గ్రేట్ సార్. సో మీరు ఇప్పుడు ఈ బిజినెస్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాము, ఏ బిజినెస్ పెట్టాలో అర్థం కావట్లేదు, ఒకవేళ బిజినెస్ పెట్టాలి అనుకున్నా భయపడుతున్నాము, అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు అసలు? మనం ఏం చెప్పలేం, బిజినెస్ చదువు ఉంటుంది కదా, వాళ్ళతో మీరు కనెక్ట్ కావాలి. మనమైతే మనకు దేవుడు గాడ్ గిఫ్ట్ ఉన్నది, నడుపుతున్నాం మనం అంతానే. అంటే సార్, ఐటీ పర్సన్స్ చాలా చదువుకున్న వాళ్ళు కూడా ఈ బిజినెస్ పెట్టాలి అని అనుకుంటున్నారు, మీరేం చెప్తారు వాళ్ళకి? వాళ్ళ ఆలోచన మంచిగా ఉంటే మంచిది, లేకుంటే లేదు, అంతని. అంటే జాబ్ బెస్ట్ అంటారా, బిజినెస్ బెస్ట్ అంటారా? మనం అంతా చదవలేం మేడం. మీ విషయంలో మీరు ఏది బెస్ట్ అంటారు, జాబ్ బిజినెస్? చెప్పలేం, మనం ఆడదాకా వెళ్ళలేం, మనం అంతా పెద్ద చెప్పలేం. బిజినెస్ అయితే బిజినెస్ అవుతుంది. రోజుకి ఎంతమంది వస్తారు సార్ ఇక్కడ? చెప్పలేం మనం, మీ ముంగటే ఉంది, వస్తున్నారు, కోస్తున్నాం, అమ్ముతున్నాం అంతనే. అంటే జస్ట్ శాంపుల్గా మీరు రోజుకి ఎంత ఎర్న్ చేస్తారు ఇక్కడ?
1 ton అట్లా అంతా అమ్ముతాం. అంటే సార్ 1 ton 1000 kgs. 1000 కేజీస్ ఎన్ని డబ్బులు రావచ్చు అలా? అట్లా ఏం లేదు మేడం, పెద్దోళ్ళు ఉన్నారు, మన పెద్దోళ్ళు కౌంట్ చేస్తారు అంతానే, మనం చెప్పలేము అది. మనం ఓకే పని చేసుకుని వెళ్తాం. 30 రూపీస్, 60 రూపీస్. తాతోళ్ళు భూమి ఉన్నది, తాతోళ్ళు భూమి మీద ఉంచుకున్నాం మనం. ఓకే ఓకే. ఈ దానిపైన సంపాదించింది లేదు. అంటే వీళ్ళందరూ కూడా వర్కర్స్ సార్? అంతా అన్నతమ్ములమే, ఒక్కటే కుటుంబం, ఫ్యామిలీ మొత్తం. అంటే లాస్ అయిన డేసెస్ ఏమైనా కనిపిస్తాయా మీకు? ఉంటాయి, ఎందుకు ఉండయి. ముబ్బులు పడతాయి, ముబ్బుల టైంలో మనకు లాస్ అవుతుంది. అట్లా కొద్ది మాల్ ఎండాకాలంలో మొత్తం పండుగ వస్తుంది, అప్పుడు మనం అది పడేస్తాం అంతానే. కర్ణాటక నుంచి మాల్ వస్తుంది. అంటే సార్ ఇంతమంది జనాభా వస్తున్నారు కదా, అంటే ఈ వాటర్ మిలాన్ కోసం వస్తున్నారా లేదంటే ఇక్కడ మర్రి చెట్టు ఉంది వ్యూ బాగుంది అని దానికోసం వస్తున్నారా? క్వాలిటీ మాత్రం గ్యారంటీ ఉంటుంది. అయితే అందరు ఐస్ మీద తింటారు, మన దగ్గర న్యాచురల్ ఉంటుంది. ఎందుకు న్యాచురల్ మా దగ్గర ఐస్ లేదని జనాలు అనుకుంటారు. వాళ్ళకి విషయం తెలుస్తుంది, అది నార్మల్ తింటే దానికి దీనికి తేడా ఉంటుంది. మీకు మొత్తం ఇది పూర్తిగా తెలుస్తుంది స్వీట్ ఉందా లేదా. ఐస్లో మీకు తెలియదు, మళ్ళీ ప్యూర్ వాటర్ ఐస్లో వెళ్ళిపోతుంది. సో ఇవైతే ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి తెలంగాణ వ్యూ. థ్యాంక్ యూ.